నమస్తే బ్రదర్. అన్నా మాది ఆంధ్ర అన్న. మీది ఆంధ్ర అయితే పర్లేదులే కానీ ఏడుంటావు నువ్వు? మేము ఇక్కడే ఉంటాం. ఓటు ఏడుంది? ఓటు ఆంధ్రాలో. ఆంధ్రాలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? జగన్. జగనేనా? జగన్లో నచ్చిన అంశం ఏంది? అంశం అంటే అమ్మఒడి పథకం ఇస్తాడు, పింఛన్ వికలాంగులు పింఛన్ ఇస్తాడు, మరి ముసలోళ్ళకి ఇంటికి వాలంటీర్లను పెట్టి ఇస్తాడు. జగనే వస్తాడు అక్కడ? జగనే వస్తాడు, పక్కా వస్తాడు. ఓకే, అందుకే సిద్ధమని పెట్టింది. ఓకే. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నువ్వేం చెప్తావు? ఏం చెబుతావు? జగన్ గెలిపిమని చెబుతావు. అంతేనా? అంతే. జగన్ పక్కా గెలుతాడు అన్న, పక్కా గెలుతాడు జగన్. మరి ఇక పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ వేస్ట్, షర్మిల ఆమె వేస్ట్, బాబు వేస్ట్ అన్న. బాబు ఏమైనా చూసి పథకాలు పెట్టే కానీ ఆడేమీ లేదు. ఒక్కడే చాలు సింగిల్ గా పోటీ చేయాలంటే. జగన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? మంచివాడు అని చెప్పొచ్చు. ఎవరికి మంచివాడు అంటే? ఎవరికి? ప్రజలకి, లేబర్కి వాళ్ళు మంచివాడు. మంచివాడు జగన్ మంచివాడే. ఎమ్మెల్యే చూసా పక్కన. మాది నర్సాపేట, మాది గోపిరెడ్డి వేస్ట్ వాడు. ఇప్పుడు నెల్లూరు నుంచి అనిల్ యాదవ్ వచ్చాడు, వాడు కూడా ఏదైనా జాతర చేయడు చూద్దాం. ఇచ్చాడు కానీ అనిల్ కుమార్ పర్లేదు అంటున్నారు. గోపిరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే మొత్తం వేస్ట్ కాడు, ఏం పనికిరాడు. జగన్ చూసి ఓటేస్తారన్న, ఎమ్మెల్యే చూసి ఓటేయరు, లేకపోతే వాళ్ళని చూసి ఓటేయరు. జగన్ ఒక్కడిని చూసి ఓటేస్తారు అంతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అది అది జగన్ ఏదైనా కావాలని, ప్రజల కోసం ఏదైనా చేయాలనే మాట నీ దగ్గర నుంచి ఏదైనా వస్తుందా? వస్తుంది అన్న. పాత కూడా ఆపుతుడు, బండి ఆపి నీ సమస్య తీరుతు. సమస్య అంటే ఒక నోటీస్ ఇస్తే తీసుకుంటాడు. అది తీసుకుంటాడు. చెప్తావా జగన్? చెప్పొచ్చు. ఏం చెప్తావు? మన మైక్ ఎత్తాడు, మనం మీటింగ్ పోయినప్పుడు మనకి ఏదైనా కావాలంటే ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇవి లేదో లేకపోతే ఏదో ఇవి లేదో అని చెప్పొచ్చు, తప్పే లేదు. అది అభివృద్ధి పడుతుంది, ఏం లేదు ఆడ. అది